బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బంగ్లాదేశ్లో మరోసారి హింసకాండ చెలరేగింది. అయితే ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తూ ఆందోళనకు దిగుతున్నారు. ఇప్పటికే ఒకసారి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా బంగ్లాదేశ్ను విడి ఇప్పుడు భారత్లో ఉంటున్నారు. అయితే మధ్యంతర ఎన్నికలు జరిపించాలని కూడా పలు పార్టీలు కూడా అదేవిధంగా ఆర్మీ కూడా కోరుతున్న నేపథ్యంలో ప్రజెంట్ బంగ్లాదేశ్లో మరోసారి హింస చెలరేగింది. రోడ్లపైకి వచ్చి జనాలు అల్లర్లు చేస్తూ ఆందోళనలు చేపట్టారు. అయితే ఎన్నికలు నిర్వహించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా బంగ్లా రాజకీయాల్లో కూడా కాస్త గందరగోళం నెలకొనింది. రోజు రోజుకు కూడా ఈ వివాదం మధ్యంతర ఎన్నికలు జరగాలి అనే ఈ వివాదం కూడా రోజు రోజుకు ముదురుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఢాకాలో మళ్ళీ రోడ్లపైకి వచ్చి ప్రజలు ఆందోళనకు దిగారు. గతేడాది రిజర్వేషన్లపై హింసాత్మకంగా మారిన విద్యార్థుల ఆందోళన, దీంతో ఈ అల్లర్లతో ప్రధానిగా రాజీనామా చేసిన షేక్ హసీనా బంగ్లాదేశ్ను వీడి ఇప్పుడు భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే మళ్ళీ అల్లర్లు చెలరేగడంతో తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనుస్ కూడా స్పందించారు. వచ్చే ఏడాది డిసెంబర్లో ఎన్నికలు జరగవచ్చని కూడా ప్రధాని చెప్పారు. అయితే ప్రజెంట్ బంగ్లాదేశ్లో సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది, అక్కడ జనాలు ఎలా బయటకు వచ్చి అల్లర్లు సృష్టిస్తున్నారు, మనం చాలా క్లియర్గా బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. తమకు మధ్యంతర ఎన్నికలు కావాలని రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తూ నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అక్కడ అల్లర్లు కూడా చెలరేగాయి. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలానే బంగ్లాదేశ్ అంతటా కూడా అల్లర్లు చెలరేగాయి. చాలా వరకు కూడా జనాలు హత్యకు గురయ్యారు, చంపబడ్డారు. చాలామందిని కూడా ఇళ్లలో దూరి మరి దోపిడీకి పాల్పడ్డారు చాలామంది. అదేవిధంగా షేక్ హసీనా ఇంట్లోకి వెళ్ళి కూడా అక్కడ కూడా దోపిడీకి పాల్పడ్డారు. బంగ్లాదేశ్ అంతా కూడా చాలా రకమైన హింస జరిగింది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత షేక్ హసీనా బంగ్లాదేశ్ దేశానికి ప్రధానమంత్రిగా రిజైన్ చేసి బంగ్లాదేశ్ వీడి ప్రజెంట్ భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పుడు మరోసారి ఎన్నికల విషయానికి సంబంధించి కూడా బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగడంతో ప్రజెంట్ తాత్కాలిక బంగ్లాదేశ్ ప్రధాని కూడా స్పందించారు. అయితే ఒకసారి బంగ్లాదేశ్లో సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. బంగ్లాదేశ్ రాజకీయాల్లో కూడా గందరగోళం నెలకొంది. దీంతో బంగ్లాదేశ్లో మరోసారి నిరసనలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు నిర్వహించాలని కూడా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. వీటిపై ఆ దేశ తాత్కాలిక ప్రధానమంత్రి మహమ్మద్ యూనిస్ కూడా తాజాగా మాట్లాడారు. తమ దేశంలో ఎన్నికలు ఏడాది డిసెంబర్ 2026 వచ్చే సంవత్సరం 2026
జూన్ మధ్య జరగవచ్చని కూడా చెప్పారు. కొన్ని చేంజెస్ చేస్తున్నామని, అవి పూర్తయిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు. అయితే జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఓ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. గత ఏడాది రిజర్వేషన్లపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి మనందరికీ తెలిసిందే. దాంతో ఆ సమయంలో ప్రధానిగా ఉన్న షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో ఆమె దేశం విడిచి భారత్కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ఆమె రాజీనామాతో బంగ్లాలో అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయింది. ప్రస్తుతం మహమ్మద్ యూనిస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతుంది. సో ప్రజెంట్ బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. మధ్యంతర ఎన్నికలు జరిపించాలని కూడా అక్కడి ప్రజలు కూడా రోడ్లపైకి వచ్చి కూడా తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద బంగ్లాదేశ్లో రాజకీయ తిరుగుబాటు జరుగుతుంది. మొహమ్మద్ యూనుస్ను కూడా తొలగించేందుకు ప్లాన్ జరుగుతుందని కూడా తెలుస్తుంది. బంగ్లాదేశ్లో రాజకీయ వాతావరణం మళ్ళీ కాస్త టెన్షన్ వాతావరణం మారేలా కూడా సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏ రకంగా అయితే షేక్ హసీనా ప్రధానిగా ఉన్నప్పుడు ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయో ఇప్పుడు మరోసారి రాజకీయంగా బంగ్లాదేశ్లో అలాంటి టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎవరైతే ఆర్మీ చీఫ్ వఖార్ ఉజ్ జమాన్ తాత్కాలిక ప్రధాన సలహాదారుడు మహమ్మద్ యూనుస్ను అధికారంలో నుంచి తొలగించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారని కూడా కొన్ని ప్రముఖ నిఘా వర్గాలు, అదేవిధంగా అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా వెల్లడిస్తున్నాయి. సో ఇదే నేపథ్యంలో జమాన్ తన ప్రయత్నాన్ని సైనిక స్థాయిలోనూ కాదు రాజకీయంగా కాను శ్రమిస్తున్నట్లు కూడా సమాచారం. ఇటీవల ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా సమావేశాల్లో పాల్గొంటూ మీడియా ప్రకటనల ద్వారా సైన్యం తమ ఉద్దేశాన్ని ప్రజలకు తెలిపిందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. జమాన్ ఎన్నికలు జూన్లో నిర్వహించాలన్న యూనుస్ ఆలోచనకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఆయన బంగ్లాదేశ్ రాజ్యాంగంలో ఉన్న ఏవైతే లోటుపాట్లు ఉంటాయో వాటిని వాడుకొని యూనుస్ అధికారాన్ని సవాలు చేయాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం రద్దయిన 90 రోజుల్లోగానే ఎన్నికలు నిర్వహించాలి. కానీ యూనుస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానికి చట్టపరంగా సరైన ఆధారం లేదని కూడా నిఘా వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. అయితే దేశ రాజకీయాలను మళ్ళీ కంప్లీట్గా మార్చేందుకు కూడా జమాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలానే ఎన్నో ప్రయత్నాలు కూడా చేసినట్టు కూడా సమాచారం. అయితే ప్రత్యేకంగా షేక్ హసీనా, ఖలీద్ జియా నేతృత్వంలోని ప్రధాన రాజకీయ పార్టీలను కూడా కలిపి ఎన్నికల్లో పోటీ చేయించే దిశగా కూడా ఆయన ఆలోచన చేస్తున్నారని వర్గాలు చెబుతున్నాయి. అయితే యూనుస్ను అధికారంలో నుంచి తప్పించడంలో జమాన్ విఫలమైతే పరిస్థితిని తాత్కాలికంగా తన ఆధీనంలోకి తీసుకొని దేశం రాజకీయంగా స్థిరంగా ఉండేలా చూస్తారని కూడా సమాచారం వస్తుంది. ఎన్నికల ప్రక్రియలో జాప్యం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమవుతుందని కూడా సైన్యం భావిస్తుంది. అయితే అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించమని కూడా ఒత్తిడి చేస్తున్నట్లు కూడా నిఘా వర్గాలు పేర్కొన్నాయి. అలాంటి సందర్భాల్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికల ప్రక్రియను వేగవంతంగా చేయమని కోరే అవకాశం కూడా ఉంది. బంగ్లాదేశ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 ప్రకారం అవసరమైతే అధ్యక్షుడు తక్షణ అధికారాలు చేపట్టే అధికారం పొందుతారు. ఇదే అధికారం ద్వారా యూనుస్ను అధికారానికి దూరంగా చేయాలని కూడా సైన్యం భావిస్తున్నట్లు సమాచారం వస్తుంది. అయితే 2007 తరహాలో మళ్ళీ రాజ్యాంగానికి సంబంధించి కూడా బంగ్లాదేశ్ రాజ్యాంగానికి సంబంధించి కూడా కొన్ని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఒక కొత్త పరిమాణం కాదని కూడా నిఘా వర్గాలు కూడా గుర్తు చేస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా 2007లో కూడా బంగ్లాదేశ్లో సైనిక మద్దతుతో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అప్పటిలాగే ఇప్పుడు కూడా అదే స్క్రిప్ట్ తిరిగి ఆడుతున్నట్లు కూడా తెలుస్తుంది. జమాన్ అదేవిధంగా యూనుస్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, విదేశీ జోక్యం, అదేవిధంగా ఏదైతే రఖైన్ కారిడార్ల ప్రతిపాదనలు ఉన్నాయో దాని తర్వాత దేశ భద్రతకు ఇవన్నీ ముప్పుగా మారుతున్నాయన్న ఉద్దేశంతో తాము జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే భావిస్తున్నట్టు సమాచారం. అయితే జమాన్ ఇప్పటికే నావికాదళం, వైమానిక దళాల అధిపతుల మద్దతు కూడా పొందారు. ఇప్పుడు ప్రజల మద్దతు కూడా తన వైపుగా తిప్పేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. సో మొత్తం మీద కూడా యూనిస్ అధికారాన్ని సవాలు చేయడంలో జమాన్ మరింత చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ప్రజల ఒత్తిడి, అదేవిధంగా రాజకీయ చర్చలు, రాజ్యాంగ సమీక్ష అన్నిటినీ ఉపయోగించి ఆయన ముందడుగు వేస్తున్నారు. అయితే పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలో బంగ్లాదేశ్లో ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉంది. కానీ ఇప్పటికే తాత్కాలిక ప్రధానమంత్రి మాత్రం వచ్చే ఏడాది 2026లో కూడా ఎన్నికలు జరుగుతాయని చెప్తున్నారు. కానీ ఆర్మీ ఇందులో ఇన్వాల్వ్ అవడంతో త్వరలోనే బంగ్లాదేశ్లో మరోసారి ఎన్నికలు జరిగే అవకాశం కూడా
చాలా స్పష్టంగా కనిపిస్తోంది.